ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రేడర్. ఇప్పుడు టైం 9:12 అవుతుంది. సో ఇది నిన్న ప్రీవియస్ స్వింగ్లో, సో డేలో లాస్ట్ టైంది ఇక్కడ ఈ ఏరియాలో ఉంది 22,770. ఆల్మోస్ట్ మార్కెట్ ఏమో గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది కొద్దిగా. సో 22,800 దగ్గర. సో మార్కెట్ ఈ ఏరియా నుండి ఇది బ్రేక్ అయింది అనుకో, కొద్దిగా సస్టైన్ అవ్వకుండా ఈ బ్రేక్ అయితే మనకి కొంత ఫాల్ అయితే ఉంటుంది, స్ట్రాంగ్ బేరిస్. సో మనం కొంత టార్గెట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఛానల్ని రెస్పెక్ట్ ఇస్తుందా అనేది చూడాలి మనం. ఇంకొక 9 సెకండ్స్లో మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమైనా ట్రాపీగా ఉంటుందా? మార్కెట్ అయితే కొంత బుల్లిష్ క్యాండిల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక రెడ్ క్యాండిల్ అయితే పడుతుంది. సో కరెక్ట్గా మొన్నటి సపోర్ట్ని అయితే తీసుకుంటుంది. కొంత బయింగ్ ప్రెజర్ వస్తుంది. ట్రాప్ జరుగుతుందా? సెల్లింగ్ ప్రెజర్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. మనమైతే సెల్లింగ్ ప్రెజర్ అయితే సో ఆల్రెడీ షార్ప్గా ఎంటర్ అయ్యాను. సో మనకైతే సో ఒకటే లాట్కి మనకు ప్రాఫిట్ అయితే వస్తుంది 1800. సో ఇక్కడైతే బుక్ చేసుకుందాం మనం. సో ఒక ట్రేడ్ అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాము. సో ఈ ఏరియాలో షార్ప్గా మనకి ఇది 1 మినిట్ క్యాండిల్ ఈ ఏరియాలో ఉంది. సో ఇక్కడ మనకు ఒక ఛానల్ అయితే ఉంది. సో 1800 ఇప్పుడైతే మనకు ఇక ఫుల్ బ్యాక్ తీసుకుంటే మనము పైకి తీసుకోవడానికి ట్రై చేద్దాము. అయితే ఒక ఫుల్ బ్యాక్ దగ్గర తీసుకోవడానికి ట్రై చేద్దాము. సో బయింగ్ ప్రెజర్ అయితే వస్తుంది. నేను రీఎంటర్ అయ్యాను. సో ఇంకా కొద్దిగా డౌన్ సైడ్కి వస్తుందన్న ఉద్దేశంతో నేనైతే రీఎంటర్ అయ్యాను. సో మనకైతే చిన్న ప్రాఫిట్ అయితే రావాలి, చూద్దాము. ట్రాపిడే ఉంటుందా అనేది తెలియదు. సో పైకైతే బుల్లిష్ క్యాండిల్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుండి మనము ఇంకొక లాట్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఇంకొక లాట్ అయితే యాడ్ చేద్దాం. ఇక్కడైతే మనకి ప్రెజర్ వస్తుందా? సో మనకు అనుకున్నట్టుగానే ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉందా? సో ఫ్రెండ్స్, ఈ క్యాండిల్లోనే ఎంటర్ అయ్యాను, ఒకటే లాటు. సో ప్రాఫిట్ కనపడ్డది, ఎగ్జిట్ అయిపోయాను. కానీ మళ్ళీ ఈ ఏరియాకి వచ్చేటానికి రీఎంటర్ అయ్యాను, కొద్దిగా వస్తుందేమో అనుకొని. కానీ మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఇక్కడైతే ప్రస్తుతానికి లాస్లో ఉంది. సో ఈ క్యాండిల్ కొద్దిగా పడితే మనకైతే మనం ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వచ్చు. చూద్దాము సో మార్కెట్ ఏ విధంగా ట్రాపింగ్గా ఉంటుందా అనేది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ట్రాపీగా ఉంది. సో ఈ హై టులో మనం చూద్దాము. సో ఈ హై టు ఇక్కడ లో. సో ఈ ఏరియా దాకా అయితే మనకి 50% కొద్దిగా ట్రాపీగా ఉంది. సో ఈ ఏరియా దాకా సో మార్కెట్ దీనికి లో బ్రేక్ కానంత వరకు మనకి ట్రబులే ఉండొచ్చు. సో ఇక్కడైతే మనకి చిన్న లాస్ అయితే కనబడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఏరియా దాకా 50% ఉంది, 22,800. సో ఇక్కడ సస్టైన్ అవుద్దా? సో మనకి సో ఈ ఏరియా దగ్గర ఇది 50% లైన్ అనుకోవచ్చు. సో దీని కిందికి మనకు వస్తే మార్కెట్ ఇంకా కొద్దిగా ఫాల్ అయితే ఉండొచ్చు. సో ఇది సెకండ్ 5 మినిట్ క్యాండిల్. సో ఈ గ్రీన్ క్యాండిల్ కిందికి బ్రేక్ అయిందనుకో మనకు మంచి ఫాల్ ఉండొచ్చు. సో సెకండ్ 5 మినిట్ క్యాండిల్ థియరీ ద్వారాగా. సో ఇక్కడ మనకి చిన్న మార్కెట్ అయితే డౌన్ సైడ్ ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేసాము. సో మనమైతే కొద్దిగా వెయిట్ చేద్దాము, మంచి ఫాల్ అయితే వస్తుంది.
సో మనకైతే ప్రాఫిట్ సో 2500. సో ఇక్కడ మనం కొంత ప్రాఫిట్ని కూడా బుక్ చేసుకోవచ్చు. సో ప్రాఫిట్ని బుక్ చేసుకుంటే బెటరు. ఇంకా ఫాల్ అవుతుంది. సో 3000 ప్రాఫిట్. సో ఇంకా ఫాల్ అయితే వస్తుంది మనకి, మనం అనుకున్నట్టుగానే ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 22,000, 26,000, 2800, 3000. సో 3000. సో ఇంకొక ఫాల్ వస్తే మనకి మంచి సో ఇంకా కింది సైడ్కి డౌన్ సైడ్కి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, డౌన్ సైడ్. సో చూద్దాము. 2400. కొద్దిగా స్కాల్పింగ్ చేయడమే కరెక్ట్ పద్ధతి. వాలటైలిటీ హెవీగా ఉంది. సో చాలా ట్రాఫీగా ఉండే ఛాన్స్ కూడా ఉంది. బయ్యర్స్ సెల్లర్స్ మధ్య ఫైట్ జరుగుతుంది. సో కొద్దిగా మార్కెట్ అయితే వాలటైల్గా ఉంది. స్కాల్పింగ్ చేద్దాం అంటే కూడా కొద్దిగా మార్కెట్ ఇంకా కిందికి వస్తుందా లేకపోతే అక్కడే ట్రాపింగ్ చేస్తుందా అనేది చూడాలా. సో కొంత ట్రాఫీగా ఉంది మార్కెట్ అయితే. సో ఇక్కడే ఈ ఏరియాలోనే ఉంది. కొద్దిగా ఫాల్ పడితే మనకి మంచి చిన్న రిటర్న్ అయితే వస్తుంది ఈ ఏరియా దాకా. ఇక్కడ మనకైతే డౌన్ సైడ్కి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఈ ఏరియాని బ్రేక్ చేస్తే మనకి స్ట్రాంగ్ బేరీస్ అయితే ఉంటుంది. సో మనమైతే స్ట్రాంగ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడైతే మనకి 3500. సో ఇంకా కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో 3500. ఇంకా డౌన్ సైడ్కి అయితే సో ఇంకా కొద్దిగా ఇంకొక క్యాండిల్ అయితే పడాలి. 3500, 3600, 4000. సో చాలా వాలటైల్గా ఉంది మార్కెటు. హెవీ వాలటైలిటీ ఉంది మార్కెటు. ట్రాఫీగానే ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడైతే మనకి చిన్న ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఇక్కడ డౌన్ సైడ్కి ఇంకా ఫాల్ ఉంది. సో మనకైతే 4000 ప్రాఫిట్ అయితే వస్తుంది. సో 4400, 4700 వచ్చింది. ఫస్ట్ ట్రేడ్ 4700 వచ్చింది. సో ఇంకా ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనకు అనుకున్నట్టుగానే లాజికల్గా వర్కౌట్ అయింది. సో కొద్దిగా డౌన్ సైడ్ రావాల్సింది. సో కొద్దిగా వచ్చేసింది కానీ ఇట్స్ ఓకే. సో మనమైతే నిన్నటి ట్రేడ్ ప్లాన్ ప్రకారంగా ఇంకా డౌన్ సైడ్ ఉంది, స్కోప్ ఉంది డౌన్ సైడ్. ఇక్కడ మనకి ఇంకా రావడానికి ఇంకా 100 పాయింట్స్ డౌన్ ఉంది. కానీ కొద్దిగా ట్రాపీ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుండి డైరెక్ట్ కిందికి పోలేదు, ఇటు పైకి వెళ్ళింది. బయర్స్ని అట్రాక్ట్ చేసింది. మళ్ళీ ఇటు బయర్స్ని అటు పైకి పోనీయకుండా కిందికి వచ్చింది. ఇక్కడ నుండి మళ్ళీ కిందికి పోతుంది అంటే కిందికి పోనీయకుండా. సో ఈ ఏరియాలో ట్రాప్ చేస్తుంది. సో ఇది కొద్దిగా న్యూ కమర్స్ అయితే ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ముందైతే ఈ కింది సైడ్కి రావాలి. సో బట్ మనమైతే లాజికల్ ప్రకారంగా నిన్నటి వీడియోలో మన అనాలిసిస్ ప్రకారంగా సో మనమైతే ఎంటర్ అయ్యాము బేరీస్ సైడ్. సో ఇది డేలో బ్రేక్ అయిందనుకో ఇంకా మంచి ఫాల్ ఉంటుంది. సో మనమైతే ఇంకా అప్పటిదాకా అయితే వెయిట్ చేయట్లేదు. సో చిన్న ప్రాఫిట్ అయితే వచ్చింది ఇక్కడ. సో 3 times మన రీఎంట్రీ అనేది జరిగింది. సో కొద్దిగా ట్రాఫీగా. సో 4700 మనకు ప్రాఫిట్ అయితే వచ్చింది. సో అది ఫ్రెండ్స్. సో నా అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఇక్కడైతే ఇంకా ఫాల్ అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్గా రావట్లేదు, ట్రాప్ చేస్తుంది. సో ఒక్కసారి అయితే ఇక్కడ 720 ఇక ఈ ఏరియాలో మనకి మార్కెట్ వస్తే ఇక్కడ ఈ డేలో బ్రేక్ చేస్తే ఇక మనకు 60 పాయింట్లు అయితే మనకి ఈజీగా క్యాచ్ చేయొచ్చు. సో అది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.